మత్స్యకారులు చేపలను ఎరలుగా వేసి చేపలు పట్టడము చూసి ఉంటారు. అయితే పిట్టలను ఎరలుగా వేసి ఏ విధంగా చేపలు పడతారో ఇప్పుడు చూసేయండి. ఈ రోజు మనకు జర్నీలో చేప అనేది పిట్ట బొమ్మకు సిక్కింది అనమాట. అది ఇప్పుడు మా నాన్న లాగుతున్నాడు చూడండి. గాలంకర్రలు కూడా రెడీ పట్టుకున్నారు. మొదటిసారి తగలేదు, రెండోసారి అయితే గాలంకర్ర తగిలేసింది ఆ చేపకి అయితే. ఫ్రెండ్స్, ఆ చేప పేరు అయితే మనం దొడ్డుమీన అంటాం. ఆ దొడ్డుమీన చేప అయితే సుమారుగా ఒక 5 నుంచి 6 కేజీలు వస్తుంది. ఇప్పుడు మన గాలానికి అయితే సిక్కింది పిట్ట బొమ్మకి. ఆ పిట్ట బొమ్మ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. కలర్లు ఉంటది అనమాట. దానికి 7 గేలాలు ఉంటాయి ఒక బొమ్మకి. కంపెనీ ఆ పిట్టకైతే 6 గేలాలు వేస్తాడు. మనం ఒక గేలం ఎక్స్ట్రా దానికి యాడ్ చేస్తాం అనమాట. 7 గేలాలు పెడుతున్నాం ప్రెసెంట్ అయితే. దానికి ఎన్ని గేలాలు ఉంటాయి అలాంటి గేలాలతో చూడండి ఒకసారి. గేలం అయితే గట్టిగా గుచ్చేసుకుందా చేపకి. అని అయితే తప్పెత్తున్నాడు చూసారు, తప్పట్లేదు. అయినా సరే ఏదో విధంగా తప్పించేసిన తర్వాత చూడండి గేలం అయితే అలా సాగింది. ఆ బొమ్మ చేపలకి అయితే ఒకసారి 100 కేజీలు 200 కేజీల చేపలు కూడా పడతాము. ఆ పట్టాలంటే మనం లాంగ్ వేటకి వెళ్ళే తీరాలి. 6 రోజుల వేటకి అయితే వెళ్ళాలి. ఇది సింగిల్ వేట కాబట్టి ఎక్కువ చేపలు పట్టలేము. చూసారు ఇక్కడ 2 చేపలు ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.